జై సీతారాం. నేను దశకం 29 మీనింగ్ సూత. దీని ಮುಂದಿನ దశకంలో చూసామంటే దేవర్గల్ని అసురర్గల్ని పార్కడల్ కడంజేప్పుడు గెన దివ్యమాన పొరుక్కలు బయట వచ్చేప్పుడు దేవర్ని అసురర్ని మాతి పంగెత్తుకుంటున్నారు. దా వెనక కడేసిలో మనోడ ధన్వంతరి భగవాన్ అమృత కలశంతో అతను బయట వచ్చే దాంతో మన పోన దశకం అనుభవించినాము. ఈ దశకం 29 స్టార్టింగ్లోనే చూసామంటే ఉద్గచ్చత తవ తవ అనే పదం యూస్ చేశారు భట్టత్రి. హే కృష్ణ, మీరు ధన్వంతరియోడ రూపంతో కరాత్ అమృతం సేత అమృతం అనేది తూకు వచ్చేప్పుడు దైత్యేషు హరత్సు ఈ అసురర్గల్ ఏం చేశారు, ఠక్కుని ఆ అమృత కలశాన్ని దోంచు అశరణాన్ తాన్ దేవాన్ మిమ్మన్నే శరణం అని ఉండిన ఆ దేవర్గలన్నీ అట్నే ములుచుతూ ఉండేప్పుడు అననూయ వాళ్ళ సమాధాన పడుతుంది కోసం సద్య తిరోదిత ఠక్కుని మీరు మరించిపోయినారు. హే దేవ, హే గురువాయూరప్ప, భవత్ ప్రభావాత్ మీయోడ ప్రభావం అదావదు మీయోட ప్రభావமான மாய மூலங்க திதி ஜாஹா திதியோட புத்திரால் అసురర్లని ఉద్యత్స్వయూథ కలహ బభూవ దేవర్గల్ని అసురర్లని ఈ ఒక అమృత కలశంన పెట్టి వీళ్ళిద్దరు జోడాడేందుకు ఆరంభించారు అనేది చెప్పారు. அடுத்தது సెకండ్ శ్లోకాలో చూసా అంటే తదానీం త్వాం ఆ సమయంలో హే కృష్ణ మీరు రుచా అపి అంటే ఒక బ్యూటిఫుల్ అనే నెరం కాంప్లెక్షన్తో వయసా అపి ఒక యంగ్ ఏజ్ శ్యామాం అంటే బ్లూయిష్ కలర్లో ఒక యంగ్ లేడీ తుంగకుచ మండల భంగురాం ఒక బ్యూటిఫుల్ అన లేడీయోడ రూపంలో దాని తనుం అనే ఒక లేడీయోడ రూపంలో హే కృష్ణ ప్రాప్త అసి మీరు వచ్చారు. ఇదే మనోడ మోహిని అవతారం. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. హే కృష్ణ మీరిట్ట మోహిని రూపంతో రంగాట సర్వ అనేరు అందరునిట పీయూష కుంభ కలహం అదివెరిహి ఈ కలశంత పెట్టు అమృతం కలశంన పెట్టు వీళ్ళు పోరాడుతాం సాడేహా పరిముచ్య ఆ జోడో అనేదాన్ని నిప్పాడ్సి త్వదురోజ కుంభే మీయోడ అలహ్లో తృష్ణాకులాహ మయింగిపోయి ప్రతియయుహు మీ అంచున నెగ్గి వాళ్ళందరూ వచ్చారు అనేరు. அடுத்தது మూడవది శ్లోకాలో ఆ అసురర్లన్నీ ఈ దేవిని చూసి అనేరు, హే మృగాక్షి మాను పోల ఒక డియర్ మాదిరి కనుతో ఉండిన హే దేవి కాత్వం దోరు నువ్వు ఇమాం సుధా విభజస్వ. హే దేవి నువ్వే ఈ అమృతంన మా అందరు పంచుడిసిరేమి ఇది అభియాచత ఇట్ట వాళ్ళు రిక్వెస్ట్ చేసేప్పుడు ఆరూఢ రాఘ వివశాన్ వీలోడ ఆ ఎక్కచక్క మోహం నుంచి దేవి దా వెనక మాట్లాడింది హామించారు. హే దైత్యాహ, హే అసురలా, కులటా అస్మి నేనొచ్చి ఒక దాసి ఒక వేషి మై కథం విశ్వస్యతే నన్ను ఎట్ట మీరు నంబేరు ఇది ఆలపన్నపి ఇట్ట తాయారు చెప్పుకుంటాని అట్నే కన్గల్తో ఇట్ట అట్ట చూసే పార్వతో సువిశ్వసితాన్ అతానీహి ఇట్ట తన్నోడ కన్గల్తోనే వాళ్ళందరిన మయక్కి పెట్టి వాళ్ళు తాయార్న నంబితున్నారు. ఇక్కడ తాయార్ అనేది మోహిని మాతాననే అనేమ. మేర్కొండ ఏం నడుతుంది అనేది రేఠి అనుభవించుతా. జై సీతారాం.